हैदराबाद के गजोला रामारम इलाके में रेवेन्यू हुकाम ने इंतजामी कार्रवाई करते हुए मुतअद्दिद सनती शेड्स और दुकानों को मुनहदिम कर दिया। हैदराबाद के गजोला रामारम इलाके में सरकारी इंतजामी कार्रवाई के बाद मुतासरा खानदानों ने शदीद एहतजाज किया। मुतासरीन ने इल्ज़ाम लगाया कि उनके मकानात मुनहदिम किए गए और ख्वातीन के साथ भी मुबैना बदसलूकी की गई। बाज़ मुतासरीन ने हुकूमत पर सख्त तनकीद करते हुए कहा कि उन्हें पहले ज़मीन के हुकूक दिए गए थे, लेकिन अब उन्हीं मकानात को मुनहदिम किया जा रहा। दूसरी जानिब हुकाम की जानिब से इस कार्रवाई के कानूनी जवाज़ और सरकारी मौक़िफ़ की मज़ीद वजाहत का इंतज़ार है। మొత్తం గుంజి పడేసి లాగి పోలీసు లేడీస్ జాయింట్స్ అందరు మమ్మల్ని అడిగినాం, ఎందుకు సార్ మాకు నోటీస్ ఇవ్వకుండా ఎందుకు కూలగొడుతారంటే ఏం లేదు, ఇది గవర్నమెంట్ జాగా ఒకటే మాట అంటారు. మాకు అంత సంబంధం 40 సంవత్సరాల చున్నా నువ్వు ఎట్లా కూలగొడతావు సార్ మాకు చెప్పకుండా, మాకు నోటీస్ రాకుండా అని కూడా అడిగినాం. కనీసం సామానన్న తీసుకొని సామాన్ ఇయ్యాము, ఎందుకు చేస్తాము? మేము ఉన్నాం ఈడ 30 సంవత్సరాల నుంచి ఎండల వానల పాములు కాకుండా కాపాడుకున్నాము. ఎక్కడ పోయింది భూమి అంటాడు, కేసోడు అంటాడు, ఆ రోజు ఎక్కడ పోయింది వాడు, అది ఇక్కడ పోయింది. ఆడదేమో కూడా ఎందుకు వస్తాడు మా దగ్గరికి? మేము 40 సంవత్సరాల నుంచి అంత ఎండలు కాపాడుకున్నాము. ఎందుకు వస్తాడు? నోటీస్ లేదు, మాకు ఏం లేకుండా ఎందుకు కూల కొడతాడు? మా దగ్గర 50 ఏళ్ళు వచ్చింది. మేము చెక్క పని చేస్తాం, కాగితాలు కట్టుకొని గరీబ్ వాళ్ళం సార్. మేము బంగ్లాలు కట్టుకోలే, మేడాలు కట్టుకోలే, రోజు కష్టం చేసేటోళ్ళము. మాకు ఇల్లు చుడిపోయి కొట్టుడు కొట్టిరా? ఎవరు కొట్టిరు? ఎందుకు కొట్టే రైట్ ఎవరు ఇచ్చారు వాళ్ళకి? వీడియో పంపు. లుచ్చ గవర్నమెంట్ ఈ మీ ఎమ్మడి పడ్డది, నీకు కాల్ లేదు, ఆవిడ నిజంగా చెప్తున్నా, పని చేయలేవు. ఆవిడ గద్దర్ ఒక పాట పాడిండు, లుచ్చగల్ల రాజ్యంలో బిచ్చగల్ల బతుకులాయి లచ్చురో లచ్చన్న ఉచ్చబోయ్య పోదామంటే పచ్చపొడి జాగుండదు లచ్చురో లచ్చన్న అని పాట పాడిండు గద్దరు. అట్లా ఈ లుచ్చగల్ల రాజ్యం ఇడా కాదా మరి? అంటే నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ? ఆ బస్తీని తెచ్చింది కూడా నేనే. బస్తీని తెచ్చినప్పుడు కలెక్టర్ ను లేచిపోతుంటే ఏం చేసిన, అప్పుడే ఇచ్చారు పట్టాలు. ఎన్నేళ్ళు అవుతుంది పట్టాలు ఇచ్చి మీకు? అప్పుడు ఇగో 58 జీవోనేమో, 59 జీవో రెగ్యులరేషన్, 59 జీవో పట్టాలు ఇచ్చాడు కేసీఆర్. మరి ఆయన పట్టాలు పిలిచి వస్తుంది కానీ. అయితే అయ్యా నేను చెప్తున్నా, కేసీఆర్ అవి ఇచ్చిండు కదా రెగ్యులరేషన్ చేసుకున్నాం. ఇది మా భార్య పేరు మీద ఈ పక్క నోటరీ చేపించిన అప్పుడు మూసాపేటలో, మా భార్య పేరు మీద ఈ పక్క. కేసీఆర్ ఉన్నప్పుడు కాదు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది చూడు.